प्रस्ताव गिराना था तो नरसिम्हा राव जी को भी एक ही नाम याद आया, अटल बिहारी वाजपेयी। और अटल जी उस प्रतिनिधिमंडल के मुखिया बन के गए और पाकिस्तान को परास्त होना पड़ा, उसका प्रस्ताव गिर गया। అద్భుతమైన విదేశాంగ నీతికి పెట్టిన పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారు. దాని కారణంగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరపున మాట్లాడడానికి ఎవరయ్యా అని చూస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు కనిపించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితేనే జమ్మూ కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితిలో అద్భుతంగా వాదించి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పగలరని ఆయన భావించారు. जब पहली बार प्रधानमंत्री बने, बहुमत सिद्ध करना था, संख्या बल साथ नहीं था। कुछ लोगों ने कहा था अटल जी थोड़ी जोड़ तोड़ कर लो, तब अटल जी ने कहा पार्टी तोड़ के जोड़ तोड़ करके सत्ता प्राप्त करना मेरा स्वभाव नहीं है, ऐसी सत्ता को मैं चिमटे से भी नहीं छूऊंगा। ఆయన మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు మెజార్టీ లేదు, మెజార్టీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు కొంతమంది సలహా ఇచ్చారు, మీరు ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించండి, కొన్ని పార్టీలను తెంపేయండి అని చెప్తే అటువంటి పనులకు నేను పాల్పడను, నాకు ప్రజాస్వామ్య విలువలు ముఖ్యం పదవి కన్నా అన్న విషయాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు. और 98 में जब अटल जी फिर से प्रधानमंत्री बने, मैं जानता हूं अटल जी के और चंद्रबाबू नायडू जी के संबंध कितने मधुर थे। उनके संबंध केवल राजनीतिक नहीं थे, विश्वास, विजन और विकास की साझेदारी थी वो। और उस समय आदरणीय चंद्रबाबू नायडू जी एनडीए के संयोजक भी थे और वो साझेदारी का, अटल जी के नेतृत्व का और चंद्रबाबू नायडू जी की सरकार की लोकप्रियता का ये परिणाम था कि 98 से 2004 तक जब अटल जी की सरकार बनी तो यहाँ 35 सीट एनडीए ने जीती थी और भारी विजय प्राप्त की थी। और प्रधानमंत्री बनने के बाद अटल जी ने पोखरण में परमाणु विस्फोट किया, दुनिया की परवाह नहीं की, सीआईए देखते रह गया, उनके अमेरिका के उपग्रह घूमते रह गए, पोखरण में परमाणु विस्फोट करके भारत को परमाणु शक्ति संपन्न राष्ट्र बनाया तो श्रीमान अटल बिहारी वाजपेयी ने बनाया। తర్వాత రెండోసారి ప్రధానమంత్రిగా 95లో అయిన తర్వాత నేను గుర్తు చేసుకుంటున్నాను, ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో అటల్ బిహారీ వాజ్పేయి గారికి సత్సంబంధాలు ఉండేవి. అవి కేవలం రాజకీయ సంబంధాలు మాత్రమే కాదు, విజన్కి సంబంధించిన, అభివృద్ధికి సంబంధించిన సంబంధాలు కూడా వారి మధ్య ఉండేవి. అదేవిధంగా ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ భద్రతకు పెద్దపీట వేస్తూ ఆనాడు పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించాడు. ఆ సందర్భంగా అగ్రదేశంగా ఉంటున్న అమెరికా ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఒక భారతదేశాన్ని అణ్వాయుధ దేశంగా తీర్చిదిద్ది ఇవాళ ప్రపంచంలో మిగతా దేశాలతో సమవుజ్జిగా నిలబెట్టారు. एक विकास के नए युग का प्रारंभ हुआ एनडीए की सरकार में। आंध्र प्रदेश के विकास को भी आदरणीय चंद्रबाबू नायडू जी ने एक नई दिशा देने का काम किया और आज मुझे आनंद प्रसन्नता है कि उस काम को श्रीमान नरेंद्र मोदी जी और आंध्र में चंद्रबाबू नायडू जी फिर मिलकर आगे बढ़ाने का काम कर रहे हैं. ఆ సమయంలో ఇద్దరు అటల్ బిహారీ వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో సాగిన విషయం మన అందరికీ తెలుసు. మళ్ళీ ఇవాళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో అగ్రపథాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కేవలం భాగస్వామిగా మాత్రమే కాదు, ఎన్డీఏకి రథసారథిగా కూడా కొనసాగిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. अटल जी के नेतृत्व में चाहे गांव का विकास हो, प्रधानमंत्री ग्राम सड़क योजना बनी, स्वर्णिम चतुर्भुज बना, उस समय सर्व शिक्षा अभियान आया, देश के विकास को और गरीब के कल्याण को कई योजनाएं मिली जिसके बारे में मेरे पूर्व वक्ताओं ने चर्चा की है. अटल जी ने भारत की राजनीति पर ऐसी छाप छोड़ी है, केवल भारत की नहीं, विश्व के पटल पर ऐसी छाप छोड़ी है कि जो सदियों तक अंकित रहेगी. अटल जी के योगदान को देश कभी भूल नहीं सकता. అటల్ జీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంక్షేమ పథకాలు అనేకం ప్రవేశించబడ్డాయి. అనేక మంది వ్యక్తుల గురించి చెప్పారు. ప్రధానంగా ప్రస్తావించాలంటే ఆనాడు గ్రామీణ ప్రాంతాలకు రహదారుల నిర్మాణం కానీ, లేకపోతే స్వర్ణ చతుర్భుజ హైవేల నిర్మాణం కానీ, లేదా అందరికి విద్యను అందించాలని స్వర్ణ చతుర్భుజి కార్యక్రమాలు కూడా వారు తీసుకురావడం జరిగింది. వారు చేపట్టిన సంక్షేమము, వారు తీసుకొచ్చిన అభివృద్ధి కారణంగా వారు ఈ దేశం మీదే కాదు, ప్రపంచ చిత్రపటం కూడా ఒక చెరగని ముద్రను వేశారు. सारा देश आत्मविश्वास से भर के खड़ा हो गया था. उस समय अटल जी ने गाया, टूटे हुए तारों से फूटे बासंती स्वर, पत्थर की छाती में उग आया नव अंकर, झरे सब पीले पात,
कोवल की कोहकरात, प्राची में अरुणिमा की रेख देख पाता हूं, गीत नया गाता हूं, टूटे हुए सपनों की कौन सुने सिसकी, अंतर की चीर व्यथा पलकों पर ठिठकी, लेकिन हार नहीं मानूंगा, रार नहीं ठानूंगा, काल के कपाल पर लिखता मिटाता हूं, गीत नया गाता हूं, गीत नया गाता हूं। ఇది చెప్పాలంటే కాస్త కష్టమైంది, కానీ వారు చెప్పిందంటే ఎటువంటి అడ్డంకులు వచ్చినా, ఎటువంటి ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా నేను ఎదురీదుతూనే ఉంటాను, కొత్త రహదారిని నిర్మిస్తాను, కాలం రాసిన తలరాతను చెరిపేస్తాను, కొత్త గీతంగా పాడుకుంటూ ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకెళ్తాను। आज वही विकास यात्रा दिल्ली में नरेंद्र मोदी जी के नेतृत्व में और आंध्र प्रदेश में स्वर्ण आंध्र बनाने के लिए चंद्रबाबू नायडू जी के नेतृत्व में एनडीए की यात्रा जारी है। सचमुच में आज मुझे कहते हुए प्रसन्नता है कि श्रीमान नरेंद्र मोदी जी और चंद्रबाबू नायडू जी एक और एक दो नहीं है, एक और एक 11 है। ये सब पे भारी है जोड़ी। लगातार देश भी आगे बढ़ रहा है, जहां मोदी जी के नेतृत्व में एक वैभवशाली भारत, एक गौरवशाली भारत, एक संपन्न भारत, समृद्ध भारत, शक्तिशाली भारत, आत्मनिर्भर भारत और विकसित भारत का निर्माण हो रहा है। वहीं चंद्रबाबू नायडू जी के नेतृत्व में अब आईटी पुरुष अब आंध्र प्रदेश को क्वांटम युग की तरफ ले जा रहे हैं और सारा देश आश्चर्य के साथ देख रहा है। ఆనాడు అటల్ బిహారీ అభివృద్ధి మీద వేసిన పునాదుల కారణంగా ఇవాళ దేశం ముందుకు పోతోంది, ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు పోతోంది। అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది, దానివల్ల అభివృద్ధి కేంద్రంలో కానీ రాష్ట్రంలో జరుగుతుంది। నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వేరు వేరు కాదు, ఒకటి కలిస్తే 2 గారు, వీళ్ళిద్దరూ కలిస్తే 11 అవుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి। ఆనాడు ఐటీ పురుషుగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి ప్రదాతగా ఉంటున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రం కూడా ప్రతిపదాన్ని నడుస్తుంది। ఒక శక్తివంతమైన దేశం నిర్మాణం అవుతుంది, ఒక స్వయం సమృద్ధ నిర్మాణం దేశం అవుతుంది, ఒక ఆత్మ భారత్ నిర్మాణం అవుతుంది, ఒక వికసిత భారత్ కూడా నిర్మాణం జరుగుతుంది। नायडू जी द्वारा 25 साल पहले हैदराबाद में हाईटेक सिटी की नींव रखी गई थी, जिसने भारत के आईटी को एक नई क्रांति दी, एक नई दिशा दी। लेकिन नायडू जी रुकने वालों में से नहीं है। अब अगली क्रांति, तकनीकी क्रांति, क्वांटम युग की तरफ ले जा रहे हैं और ये अमरावती तो अद्भुत बनने वाला है। यहाँ क्वांटम वैली बनने वाली है। जो कल्पना चंद्रबाबू नायडू जी की है वो देख के मन आनंद और आत्मविश्वास से और गर्व से भर जाता है। अद्भुत नगरी होगी अमरावती। 25 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఐటీకి పెద్దపీట వేసి ఐటీ రాజధానిగా నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ అదే టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ పెద్దపీట వేస్తూ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఈ అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మాణం కూడా చేస్తున్నారు। వారు చేస్తున్న అభివృద్ధిని చేస్తుంటే నాకు చాలా సంతృప్తికరంగా సంతోషంగా కూడా ఉంది। हेल्दी आंध्र प्रदेश, वेल्दी आंध्र प्रदेश एंड हैप्पी आंध्र प्रदेश ये चंद्रबाबू नायडू जी के नेतृत्व में बनने जा रहा है। और उसमें भारत सरकार प्रधानमंत्री जी के नेतृत्व में जो सहयोग कर सकती है, हम कोई कसर नहीं छोड़ेंगे। कदम से कदम और कंधे से कंधा मिलाकर चलेंगे। एग्रीकल्चर और रूरल डेवलपमेंट में भी जो काम संभव है आंध्र प्रदेश के लिए कोई कमी नहीं होगी। और एग्रीकल्चर में तो मैं आपसे भी सहयोग चाहूंगा और सीखना भी चाहूंगा। मिलके कृषि का एक नया युग कैसे प्रारंभ करें, किसानों की खेती को कैसे लाभ का धंधा बनाएं, हम मिलकर काम करेंगे। ఈ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి కొనసాగుతుంది। దీనికి కేంద్రం నుంచి కూడా ప్రత్యేకంగా సహకారం అందుతుంది। మేము చంద్రబాబు నాయుడు గారితో కలిసి అడుగు వేస్తూ భుజం కలుపుతూ ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు। అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఏ రకమైన సహకారం అందించాలన్నా అందించి ఈ రాష్ట్రంలో రైతుల జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యాన్ని నిర్మించుకొని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్, ఒక ఆరోగ్యవంతమైన, ఒక సుసంపన్నమైన, ఒక సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యం దిశగా వారితో పాటు మేము కలుస్తూ ముందుకు తీసుకెళ్తాం। एक बार फिर मैं मुझे यहाँ बुलाने के लिए माधव जी आपको और आपकी पूरी टीम को हृदय से धन्यवाद देता हूँ। ये विजयवाड़ा वही भूमि है
जब पंडित दीनदयाल उपाध्याय ने एकात्म मानव दर्शन का उद्घोष किया था, और इसलिए विजयवाड़ा से और हमारे इस पूरे आंध्र प्रदेश से मैं जी जान से प्यार करता हूं। जब भी पुकारोगे आंध्र प्रदेश की सेवा करने के लिए मामा को आपके बीच पाओगे। बहुत बहुत धन्यवाद, प्रणाम, नमस्कार। बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। ఇది జనసంఘ్ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతాన్ని ప్రపంచానికి పరిచయం